తెలంగాణ ప్రజానికానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు అన్నలు అంటే ఏంది, రౌడీలు అంటే ఏంది అనే దాని మీద వీరిద్దరి మధ్య తేడా ఏంది, వీరిద్దరి వల్ల ప్రజలకు ఎవరి వల్ల హాని ఉంది, ఎవరి వల్ల హాని లేదు అని చెప్తాను. రౌడీల వల్ల ప్రజలకు ప్రాణ నష్టం ఉంటుంది, ఆస్తి నష్టం ఉంటుంది, అన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. ఉదాహరణకు మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను మనం చూసుకున్నట్లు అయితే నహీం అనే రౌడీ వల్ల ఎన్నో ప్రాణాలు పోయాయి, ఎంతో మంది ఆస్తి దోపిడీకి గురయ్యారు. ఇదన్నీ రాజకీయ నాయకులు పాలించేటువంటి రాజకీయ నాయకులకు కానీ పోలీసు ఉన్నతాధికారులకు కానీ అందరికీ తెలుసు. అయినా కానీ అతడు 25 సంవత్సరాలు నహీము అనే రౌడీ, ఆ వ్యక్తి 25 సంవత్సరాలు శాసించగలిగాడు. ప్రజలు ప్రాణాలు పోతున్నా, ప్రజలు ఆస్తులను కొల్లగొడుతున్నా, ఇంకా ఎన్నెన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినా గానీ, పోలీసు ఉన్నతాధికారులకు తెలిసినా గానీ, పాలించే రాజకీయ నాయకులకు తెలిసినా గానీ పట్టించుకోపోగా ప్రభుత్వ ఉన్నత అధికారులే ఈ నయీము అనే రౌడీని వాడుకున్నారు, పాలించేటువంటి రాజకీయ నాయకులు వాడుకున్నారు అన్న విషయం వాస్తవం కాదా అని, ఇది తెలుగు ప్రజలకు తెలియదా అని ఈ సోషల్ మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను. ఒక రౌడీ అనే పేరుతో ఒక 25 సంవత్సరాలు సాధించగలిగిన నయీం ఒక 25 సంవత్సరాలు సాధించగలిగాడంటే మరి ఇది రాజకీయ నాయకుల అసమర్థత కాదా, ఉన్నత అధికారుల అసమర్థత కాదా అని నేను ఈ సోషల్ మీడియా ద్వారా మీకు ఎందుకు తెలియపరుస్తున్నానంటే, ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు, ప్రజల ఆస్తులు పోయినా పర్వాలేదు, ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పర్వాలేదు, మాకు అవసరం లేదు అన్నట్లుగా 25 సంవత్సరాలు నహీము విషయంలో పోలీసు ఉన్నతాధికారులు, పాలించే రాజకీయ నాయకులు వ్యవహరించలేదా అని ఈ సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రజలకు నేను తెలియపరుస్తున్నాను. ఇది వాస్తవం కాదా ఆలోచించండి అని నేను చెప్తున్నాను. ఇంకా నయీం అనే వాడినే పోలీస్ అంటే పెద్ద పెద్ద ఎస్పీ, డీజీపీ లెవెల్లో నయీం అనే రౌడీని వాడుకున్నారు, రాజకీయ నాయకులు వాడుకున్నారు. ప్రజలకు ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయో ఈ నయీం అనే రౌడీ వల్ల ఈ రాజకీయ నాయకులకు, పోలీసు ఉన్నతాధికారులు అయినా తెలుసు. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు, అడ్డిముట్టనట్టుగా ఉండి అతనితోనే ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు పనులు చేయించుకున్నారు. ఇది వాస్తవం కాదా? అలాంటప్పుడు ఎవరైనా అడిగితే రాజకీయ నాయకులే కానీ రాజకీయ నాయకులని, పోలీసులను ఎవరైనా అడిగితే మీరు ఫిర్యాదు చేయండి, మాకు తెలుసు, అయినా మేము ఫిర్యాదు లేనిది, మేము ఒక కంప్లైంట్ లేనిది మేము ఏం చేయలేము, అది చట్ట విరుద్ధము అని చెబుతారు. అవునా కాదా? ఈ రకంగానే చెబుతారు. మరి అన్నల విషయములో ఏ ప్రజలు మీకు ఫిర్యాదు చేసినారు? మరి ఇది చట్ట విరుద్ధం కాదా? అన్నల వల్ల నిరుపేద ప్రజలకు మాత్రం ఎలాంటి హాని లేదు. అన్నల వల్ల అవినీతి రాజకీయ నాయకులకు, భూస్వాములకు, పెత్తందారులకు మాత్రమే వారి నుండి భయం కానీ, ప్రాణహాని కానీ ఉంటుంది. అంతేగాని నక్సలైట్స్ అన్నల వల్ల పేదలకు ఎలాంటి ఇబ్బంది, ఆటంకము, ప్రాణ నష్టము, ఆస్తి నష్టము ఉండదు. ఇది వాస్తవం కాదా? మరి అన్నల పైన ఫలానా అన్నల వల్ల మాకు
ఈ రకంగా అన్యాయం జరిగింది. ఏ పేదవాడు ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి పోయి మొరపెట్టుకున్నాడు, ఏ పోలీస్ స్టేషన్కు పోయి కంప్లైంట్ దరఖాస్తు చేసుకున్నాడు? మరి ఏది లేకుండా వారిని ఎందుకు కగారు పేరుతో ఎందుకు ఎన్కౌంటర్ చేస్తున్నారు? అసలు అన్నలను ఎందుకు చంపుతున్నారు? పల్లె నుంచి ఢిల్లీ దాకా అభివృద్ధి, ఎలాంటి అవినీతి అరాచకాలు లేకుండా అభివృద్ధి అనేది జరిగినప్పుడు అన్న అనేవాడు పుట్టడు. ఒకవేళ అన్నలు అని పుడితే ప్రజా వ్యతిరేక పనులు చేసి అన్నలనే ప్రజలే అంతం చేస్తారు కదా. మరి రాజకీయ నాయకులు అయినటువంటి మీరు అన్నలను ఎందుకు చంపుతున్నారు? ఇక్కడ రౌడీలను ఎందుకు చంపడం లేదు అంటే ఆలోచించండి ప్రజలరా. రౌడీల వల్ల ప్రజలకు ప్రాణ నష్టం ఉంది, కానీ రాజకీయ నాయకులకు, పోలీసు ఉన్నతాధికారులకు నష్టం లేదు. కాబట్టి ఇక్కడ రౌడీలను తెలిసినా తెలవనట్లుగా వ్యవహరిస్తూ, చూసినా చూడనట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. మరి అన్నల వల్ల రాజకీయ నాయకులకు ప్రాణ నష్టం ఉంటుంది. అవినీతి రాజకీయ నాయకులకు అవినీతి అడ్డంగా డబ్బులు సంపాదించిన వారికి. కానీ ముఖ్యంగా ఏంటంటే అవినీతి రాజకీయ నాయకులకు ప్రాణహాని ఉంటుందని చెప్పి ఎలాంటి కంప్లైంట్ ఫిర్యాదు లేకున్నా గానీ పోలీసులతో ఇక్కడ అన్నలను కగారు పేరుతో అన్నలను ఎన్కౌంటర్ చేసి ప్రాణాలు తీస్తారు. ప్రజల ప్రాణాలు రౌడీల వల్ల ప్రాణాలు పోతుంటే మాత్రము పట్టించుకోరు. మీకు తెలిసినప్పటికీ కూడా, రాజకీయ నాయకులకు, పోలీసు ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ కూడా రౌడీల వల్ల ప్రజల ప్రాణాలు ఎన్నెన్నా పోని, ఆస్తులు ఎన్నెన్నా పోని, ఎన్ని రకాల ఇబ్బందులు పడని, కానీ పోలీసు ఉన్నతాధికారులకు రాజకీయ నాయకులకు సంబంధం లేదు. ఏమనంటే ఒక కంప్లైంట్ ఫిర్యాదు చేయండి అని చెప్పి మళ్ళీ ఎవరన్నా ఒకడు ధైర్యం చేసి ఆ రౌడీ పైన ఫిర్యాదు చేస్తే ఇదే రాజకీయ నాయకుడు, ఇదే కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు ఆ రౌడీకి చెప్తారు ఫలానా వ్యక్తి ఫిర్యాదు చేసిండని. ఇది వాస్తవం కాదా అని సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రజలకు నేను చెప్తున్నాను. ఒక్కటేనండి ఇక్కడ నేను చెప్పేది, రౌడీల వల్ల ఎంతమంది ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డా పోలీసు ఉన్నతాధికారులకు, రాజకీయ నాయకులకు సంబంధం లేదు. వారు పట్టించుకోరు. ఏమనంటే ఒక కంప్లైంట్ ఇవ్వండి అంటారు. ఇక్కడ అన్నలను మాత్రము ఎవరు ఎలాంటి ఫిర్యాదు చేయకున్నా గానీ ఇక్కడ రాజకీయ నాయకుల ప్రాణాలకు ముప్పు, అవినీతి రాజకీయ నాయకులకు ముప్పు వాటిల్లుతున్నప్పుడు ఎలాంటి ఫిర్యాదులు, ఆరోపణలు లేకున్నా గానీ బూటకు ఎన్కౌంటర్లతో, ఖగార్ పేర్లతో ఇక్కడ అన్నలు చంపుతారు. అంటే రాజకీయ నాయకులకు ప్రాణహాని ఉంటే మాత్రము అన్నలు ఎన్కౌంటర్ చేసి చంపుతారు. రౌడీల వల్ల ఇక్కడ ప్రజలకు ప్రాణహాని ఉంటే మాత్రం ఇక్కడ రౌడీలు ఏమన్నారు. ఒకవేళ ఆ రౌడీని ఎప్పుడు చంపుతారు అంటే ఆ రౌడీ వల్లనే పోలీసు ఉన్నతాధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ తన మట్టుకు వచ్చి వారికి ఇది ప్రాణహాని జరుగుతున్నప్పుడు మాత్రం ఇతన్ని రౌడీలని చంపే ప్రయత్నం చేస్తారు. కానీ అప్పటిదాకా మాత్రం చేయరు. రౌడీలని చంపాలంటే కంప్లైంట్ కావాలి, చట్టం గుర్తొస్తుంది, రాజ్యాంగం అడ్డొస్తుంది. అన్నలను చంపాలంటే ఏ కంప్లైంట్ అవసరం లేదు, చట్టం అడ్డు రాదు, ఏ రాజ్యాంగం అడ్డుపడదు. ఇది వ్యవస్థలో జరుగుతున్నటువంటి తీరు. ఇది నగ్న సత్యం కాదా అని సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రజలకు తెలియపరుస్తున్నాను.